పోలవరం ప్రాజెక్టుకు భద్రత పెంచారు. మావోయిస్టులు రాష్ట్రంలో మకం వేశారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానిత ప్రాంతాల్లో నిరంతరాయంగా పెట్రోలింగ్ నిర్వహించారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చి పోలవరంలో పనిచేస్తున్న కార్మికుల వివరాలను పరిశీలించారు. అపరిచిత వ్యక్తుల సంచారంపై అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు సిబ్బందికి పోలీసులు సూచించారు. సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు భద్రత పెంచారు. మావోయిస్టులు రాష్ట్రంలో మకాం వేశారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు వద్ద విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానిత ప్రాంతాల్లో నిరంతరాయంగా పెట్రోలింగ్ నిర్వహించారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చి పోలవరంలో పనిచేస్తున్న కార్మికుల వివరాలను పరిశీలించారు. అపరిచిత వ్యక్తుల సంచారంపై అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు సిబ్బందికి పోలీసులు సూచించారు. సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ పోలవరం ప్రాజెక్టు దగ్గర ఉన్న పరిస్థితికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, మావోయిస్టులు రాష్ట్రంలో నక్కిన నేపథ్యంలో ఓ పక్కన మరి పోలవరంకి సంబంధించి భద్రతను అయితే పోలీసులు కట్టుదిట్టం చేశారు. మరి దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అటు పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే ఇక్కడ అటు పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతం అంతా కూడా అటు అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాల్లో అక్కడి నుంచి రావాలంటే కేవలం గోదావరి మార్గాన్ని దాటితే యువతలు ఉన్నటువంటి ప్రాంతమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం. ఇదంతా కూడా పూర్తిగా జాతీయ స్థాయి ప్రాజెక్టు, వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు కావడంతో ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి వారందరినీ కూడా ఆరా తీస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మొత్తం హిడ్మాకు సంబంధించినటువంటి కాల్పుల తర్వాత పెద్ద ఎత్తున మావోయిస్టులందరూ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి, మారేడుమిల్లి ప్రాంతం నుంచి ఇటువైపు నగరాల బాట పడుతున్న నేపథ్యంలో వారందరూ కూడా పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకొని ఆ కార్మికుల్లో కలిసిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నటువంటి అనుమానంతో కూడా పోలీసులు ఇంకా సోదాలు చేస్తున్నారు. అక్కడ స్పెషల్ ఫోర్స్ కు సంబంధించినటువంటి పోలీసులు మొత్తం 48 మంది కూడా అక్కడ తనిఖీలు చేస్తున్నారు. అక్కడ పనిచేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వందలాది మంది కార్మికులు ఉన్నారు. వారిలో కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారనే కోణంలో వారి వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి వచ్చి ఈ పోలవరం ప్రాజెక్ట్ లో కార్మికులుగా ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వారికి సంబంధించి మూలాలను కూడా ప్రస్తుతం పూర్తి ఆధారాల్లో వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టు వద్ద ఎవరు కూడా అనుమానితులు గాని, బయటి వ్యక్తులు గాని ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోకి రాకుండా చెక్ పోస్ట్ పెట్టి ఆ చెక్ పోస్ట్ వద్దనే అందరినీ నిలిపివేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎవరైనా సరే అనుమతి లేకుండా లోపలికి వెళ్లేటువంటి అవకాశం లేదని కూడా పోలీసులు స్పష్టం చేశారు. ఈ కాల్పులకు సంబంధించి ఇంకా కొనసాగుతూ ఉండడం, రంపచోడవరం డివిజన్ లో కూడా ఈ రోజు ఉదయం మరోసారి కాల్పులు జరగడం, 6 కూడా అక్కడ మృత్యువాత పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో పెద్ద ఎత్తున ఇంకా అటు ఏలూరు, విజయవాడ, కాకినాడ వంటి ప్రాంతాల్లోకి వచ్చిన మావోయిస్టులు కాకుండా ఇంకా ఎక్కడెక్కడ తలదాచుకున్నారు ఇటువంటి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లోకి కానీ, అటవీ ప్రాంతాల్లోకి కానీ వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి వారందరిపై కూడా జల్లెడ పడుతున్నట్లు పోలీసు వర్గాలు అయితే స్పష్టం చేస్తున్నాయి. సుధా. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.